పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాకి చూసుకుంటే 600 కోట్స్ డొనేట్ చేశారు కదా. ఒక సీఎం అంటే డిప్యూటీ సీఎం 600 కోట్లు ఇవ్వడం మీద ఫస్ట్ టైం అంటే ఒక పొలిటికల్ ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే మనందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే తను వచ్చేసి ఇక జెన్యున్ మనిషి, జనాల కోసం ఉంటాడు, జనాల కోసమే పని చేయాలని వచ్చారనమాట. అదే చేస్తున్నారు. దాని గురించి పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదండి మనకి. అంటే మనం చూసుకుంటే అల్లు అర్జున్ కూడా ఏదో కామెంట్ చేశారు మెగా ఫ్యామిలీ మీద. దాని మీద మీరు ఏమంటారు? అల్లు అర్జున్ అంటే ఏం చేశారు, ఒకసారి రిపీట్ చేస్తారా? అంటే నాకు ఇష్టమైతే నేను వెళ్తాను, నాకు ఇష్టమైతే ఎక్కడికైనా వెళ్తాను. ఆయన ఎవరు రమ్మన్నారండి? ఎవరు రమ్మలే. జెన్యున్ మనిషి. ఇప్పుడు ఒక రియాలిటీ మనిషి ఉంటారు, వాళ్ళ కోసం పక్కన వాళ్ళు ఎవరో వచ్చి హెల్ప్ చేస్తే నేను చేద్దామని అయితే ఎవరు ఉండరు కదా. జెన్యున్ పర్సన్ అంటే జెన్యున్ గానే ఉంటారు. డిప్యూటీ సీఎం అంటే 100% హోప్స్ పెట్టుకొని జనాలు 100% సక్సెస్ ఇచ్చారు. దాన్ని బట్టి 100% ఆయన నిజాయితీగా చేస్తున్నారు. దాంట్లో ఇంకా ఆశ్చర్యం ఏముంది? మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి పాలన? ఎలా అనిపించదు, ఎక్స్పెక్టేషన్ చేసిందే అయింది, అదే అవుతది. సో మరి త్వరలో ఇప్పుడు డిప్యూటీ నుంచి మెయిన్ సీఎం అయిపోతారా మరి? 100% అవుతారు. ఇంకా డౌట్ ఉందంటే ఇంకా మీరే నిర్ణయించుకోవాలంటే. విజయవాడ వరదల టైంలో ఈయన వెళ్ళి అసలు ఒకసారి కూడా అక్కడ కలవలేదు కదా, దాని గురించి ఏంటంటి? విజయవాడ వరదల టైంలో ఈయన ఒకసారి కూడా ఎవరు అంటే మరి ఫ్యాన్స్ వచ్చి కొట్టుకుంటారు. అలా ఏం కాదు. నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం, ఆయన అడిగిందని నేను సమాధానం ఇస్తాను డైరెక్ట్ గా. ఆయన అన్నాడు కదా ఆయన ఒక్కసారిగా ఎందుకు రాలేదనేసి. ఇప్పుడు జనాలు ఇప్పుడు మీరున్నారు, నేనున్నా. ఇప్పుడు ఒక 100 మంది అక్కడ ఆకలితో చనిపోతున్నారు. మనం చూసి వెళ్ళడం కంటే ఎక్కడో దూరంగా ఉన్న ఆకలి తీర్చడం బెస్ట్ కదా. చూసి వెళ్తే అదే చేశారు అన్నమాట. జగన్ గారు పైనుంచి హెలికాప్టర్లో నుంచి చూస్తున్నాడు. ఇప్పుడు 80 సంవత్సరాలు బట్టి నీటిలో దూకి అతను నడుచుకుంటూ వెళ్తున్నారు కదా చంద్రబాబు. మరి అతను వేస్ట్ గా లేదని చెప్తున్నారు కదా. ఎవరు చేయట్లేదని చంద్రబాబు జగన్ చెప్తున్నాడు. జగన్ చేయట్లేదు కాబట్టి ఆకాశం పైన ఎక్కడో చూస్తే గాలి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు చేసే వ్యక్తులు కాబట్టి నేలపైన జనాల మధ్య తిరుగుతున్నారు. మాట్లాడదు లోకేష్ బాబు హైదరాబాద్ తిరుగుతున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడతా, అన్ని అవ్వవు కదా. ఆడు చేసిన వ్యక్తే కదా కనిపిస్తుంది. నేనేమంటున్నానండి, ఒక్కటే స్ట్రైట్ గా చెప్తున్నానండి. ఇప్పుడు జనాల మధ్యన 10 మందికి ఇంప్రెస్ చేయడం వేరు, కష్టంలో ఉండాలకి హెల్ప్ చేయడం వేరు. కరెక్టా? అక్కడే మీకు డిఫరెంట్ తెలుసండి. అంటే మీకేమనిపించిందో నాకు అదే. మీకు అనిపించలేదా? ఆయన జెన్యున్ గా ఆయన అన్నది 100%.